హాయ్, హలో, నమస్తే. నేను ఉషా. ఎలా ఉన్నారు అందరూ? నా వీడియోలన్నీ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియోస్ చూసిన తర్వాత ప్లీజ్ నా లింక్లోకి వెళ్ళి కామెంట్ చేస్తూ ఉండండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు ఎంకరేజ్మెంట్ని, కాన్ఫిడెన్స్ని కూడా ఇస్తూ ఉంటాయి. మా యూఎస్ ట్రిప్ ఎపిసోడ్స్లో నా ప్రీవియస్ వీడియో 17 మైల్ డ్రైవ్ చూశారు కదా. ఈరోజు శాన్ ఫ్రాన్సిస్కోలో మా థర్డ్ డే అనమాట. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను. టుడే అగైన్ మేము డౌన్ టౌన్ వైపు వెళ్తున్నాము. అంటే లాస్ట్ టైం మేము సిటీలోని మిస్ అయిన టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ ఈరోజు కవర్ చేయడానికి వెళ్తున్నాము. ఈరోజు కూడా కార్ రెంట్కి తీసుకుని బయలుదేరాము. మళ్ళీ మా ముందు 2 వేమోలు వెళ్తున్నాయి, డ్రైవర్ లేకుండా నడిచే రోబో ట్యాక్సీలు. వీటి గురించి నా యూఎస్ ఎపిసోడ్ 3లో చెప్పాను కదా. మేము ఇప్పుడు ఈ గిరాడెల్లి స్క్వేర్ దగ్గర ఉన్న కార్ పార్కింగ్లో కార్ పార్క్ చేసి బయలుదేరాము. ఈ గిరాడెల్లి స్క్వేర్ గురించి తర్వాత చెప్తాను. ఇక్కడ నుంచి క్యాబ్ ఎక్కి కొంచెం దూరంలో ఉన్న వేరే పాయింట్కి వెళ్తున్నాము. రోడ్డు మీద ఎల్లోగా టాయ్ కార్లా కనబడుతున్నాయి కదా, వాటిని గో కార్స్ అంటారు. వాటిని రెంట్కి తీసుకుని మనం టూరిస్ట్ ప్లేస్లో మనం ఓన్గా తిరగచ్చు. ఒక కార్లో 2 మాత్రమే కూర్చోగలరు. GPS ఉంటుంది, కామెంటరీ కూడా ఉంటుంది. హెల్మెట్ కంపల్సరీ వేసుకోవాలి. ఇది ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. 1 అవర్కి $90, అంటే ఇంచుమించుగా 8,000 రూపీస్ అనమాట. ఫన్ కోసం అండ్ ఎక్స్పీరియన్స్ కోసం అంతే. క్యాబ్ ఎక్కి వెళ్తున్నాము. ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, ఇక్కడ రోడ్స్ అన్నీ అప్ డౌన్ ఉంటాయి. ఇప్పుడు మేము పవర్ ల్యాండ్ మార్కెట్ స్ట్రీట్కి వచ్చాము. ఇక్కడ అందరూ ఎందుకోసం లైన్లో నిలబడ్డారనుకుంటున్నారా? శాన్ ఫ్రాన్సిస్కోలోనే మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ ఈ కేబుల్ కారు. ఇది ఎక్కడానికి వచ్చాము. వరల్డ్లోనే ఇదే లాస్ట్ మాన్యువల్లీ ఆపరేటెడ్ కేబుల్ కార్ అనమాట. ఇదిగో కేబుల్ కార్ వచ్చేస్తుంది. మేము ముని మొబైల్ యాప్ అని మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో $8 పర్ హెడ్ పే చేసి రెడీగా ఉన్నాము. భలే టర్న్ చేస్తున్నారు కదా. ఇంకా 2 కేబుల్ కార్స్ వస్తే కానీ మా ఛాన్స్ వచ్చినట్లేదు. ఈలోపు మనము ఈ కేబుల్ కార్ ఎలా స్టార్ట్ అయింది, దాని హిస్టరీ ఏంటో చెప్పుకుందాము. ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా చాలా స్టీప్గా ఉంటాయని చెప్పాను కదా. ఈ స్టీప్ రోడ్స్ మీద ఇంతకు పూర్వం అంటే ఆటోమొబైల్స్ అప్పట్లో ఉండేవి కాదు కాబట్టి గుర్రపు బళ్ళ మీదే మనుషులు వెళ్తూ ఉండేవారు. ఈ స్టీప్ రోడ్స్ మీద హార్సులు ఎక్కలేక పడిపోతూ ఉండేవి, కొన్ని చనిపోతూ కూడా ఉండేవి. ఇవన్నీ చూసిన ఆండ్రూ స్మిత్ హాల్డీ అనే అతనికి 1869లో ఈ కేబుల్ కార్ స్టార్ట్ చేయాలి అనే ఐడియా వచ్చింది. దానిని ఇంప్లిమెంట్ చేసి ఫైనల్గా 1873లో ఫస్ట్ కేబుల్ కార్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేశారు. లోపలే కాకుండా బయట 2 వైపులా ఇలా ఓపెన్గా కూడా కూర్చోవచ్చు. ఇక్కడైతే రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు. అందుకే మేము నెక్స్ట్ కేబుల్ కార్లో ఆ ప్లేస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మేము కేబుల్ కార్లో కూర్చున్నాము. మాకు కావాల్సిన ప్లేసే వచ్చింది. ఈ రోడ్డు మీద ఉన్న ట్రాక్స్ మధ్యలో ఉన్న స్లాట్లో కేబుల్ రన్ అవుతూ ఉంటుంది. గ్రిప్ మెకానిజంతో ఈ కేబుల్ కార్ కూడా దాంతోపాటు మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ పవర్ హౌస్ ఉంది, సెంట్రల్ పవర్ స్టేషన్. ఈ కేబుల్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది.
అక్కడి నుంచి అక్కడ లార్జ్ మోటార్స్ అవి ఉన్నాయి. అక్కడ స్టార్టింగ్లో స్టీమ్తో ఇవన్నీ నడిచేవి, కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్తో నడుస్తున్నాయి. ఈ కేబుల్ కార్లో మాత్రం ఏ మోటార్ అది ఉండదు. ఇది మాన్యువల్లీ ఆపరేటెడ్. ఈ కేబుల్ కార్లో కేబుల్ గ్రిప్ మ్యాన్ ఉంటాడు. అతనే ఈ కేబుల్ కార్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. స్టాప్ చేయడము, రివర్స్ చేయడము, స్పీడ్ని కంట్రోల్ చేయడము అది చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మధ్య మధ్యలో బెల్ కొడుతూ ఉంటాడు. దానివల్ల ముందున్న వెహికల్స్కి ఇది వస్తుందని తెలియడం కోసము. మేమంతా ఈ రైడ్ని భలే ఎంజాయ్ చేస్తున్నాము. ఈ కేబుల్ కారు 3 రూట్స్లో నడుస్తూ ఉంటుంది. మేము ఎక్కిన ఈ పావెల్ మార్కెట్ నుంచి ఫిషర్మ్యాన్స్ వార్ఫ్ వెళ్ళేది మెయిన్ ఇంపార్టెంట్ రూట్ అనమాట. మధ్యలో స్టాప్స్ కూడా ఉంటాయి. ఎక్కడ కావాలంటే అక్కడ దిగచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్కచ్చు. ఇప్పుడు చూసారా ఎంత స్టీప్గా ఉన్నాయో. మనకైతే మజా వస్తుంది, కానీ పాపం అప్పట్లో గుర్రాలు ఎలా తమ బళ్ళను లాక్కుంటూ ఇవంతా ఎక్కుతూ ఉండేవో కదా. వాటి బాధ చూడలేకే ఆండ్రూ స్మిత్ ఈ కేబుల్ కార్ చేయడానికి పూనుకున్నాడు. ఈ కేబుల్ కార్స్ ఎవ్రీడే 7 AM to 10 PM ఉంటాయి. ఫైనల్గా మేము దిగాల్సిన లాస్ట్ స్టాప్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 20 minutes రైడ్ అయింది. ఇది ట్రాఫిక్ని బట్టి కూడా ఉంటుంది. ఈ లాస్ట్ స్టాప్ని ఫిషర్మ్యాన్స్ వార్ఫ్ అంటారు. ఇందాక మేము కార్ పార్క్ చేసిన ఈ గిరడెల్లి స్క్వేర్ ఈ ఫిషర్మ్యాన్స్ వార్ఫ్ దగ్గరలోనే ఆపోజిట్ సైడ్లో ఉంది. ఇప్పుడు మేము ఆ గిరడెల్లి స్క్వేర్ ఆపోజిట్లో ఉన్న పార్క్లోకి వెళ్తున్నాము. దీన్ని ఆక్వాటిక్ పార్క్ ఏరియా అంటారు. ఇది బీచ్ ఏరియాకి దగ్గరలో ఉంది. ఇక్కడ మనం స్టెప్స్ మీద కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వాటర్లోకి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ స్విమ్ చేసే వాళ్ళు స్విమ్ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ మేము ఫేమస్ ల్యాండ్ మార్క్ అయిన గిరడెల్లి స్క్వేర్ వైపు వెళ్తున్నాము. ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. అసలు ఈ గిరడెల్లి స్క్వేర్ అంటే ఏంటి? గిరడెల్లి అనేది ఒక చాక్లెట్ కంపెనీ అనమాట. 1852లో డొమినికో గిరడెల్లి అనే ఇటాలియన్ ఇక్కడికి వచ్చి శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ చాక్లెట్ షాప్ స్టార్ట్ చేశాడు. 1893లో ఇదే ప్లేస్లో మెయిన్ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ గిరడెల్లిది ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. 1923లో దీని మీద ఉన్న లైట్స్తో ఉన్న బోర్డు పెట్టడం వల్ల ఇది దూరంగా ఉన్న షిప్స్కి కూడా కనపడుతూ ఉండేదిట. 1965లో ఇది శాన్ ఫ్రాన్సిస్కో అఫీషియల్ సిటీ ల్యాండ్ మార్క్గా అయ్యింది. తర్వాత ఎంతోమంది ఓనర్స్ చేంజ్ అవుతూ వచ్చారు. ఇప్పుడు అందరూ విజిట్ చేస్తూ ఉంటారు. ఇది ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది.
ఇక్కడ చాక్లెట్ షాప్సే కాకుండా రెస్టారెంట్స్, కాఫీ షాప్స్, సొవెనీర్ షాప్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. గిరిడెల్లి చాక్లెట్ షాప్లోకి వచ్చాము. ఇక్కడ చాక్లెట్సే కాకుండా మెనీ ఐస్ క్రీమ్స్ విత్ విప్డ్ క్రీమ్, చాకో చిప్స్ అండ్ హాట్ ఫర్జ్ ఇలా సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. వావ్, ఐస్ క్రీమ్స్ చూడడానికి భలే టెంప్టింగ్గా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ చాలా బాగా ఎంజాయ్ చేసి ఇక్కడి నుంచి బయలుదేరాము. మేము దగ్గరలోనే ఉన్న లంబర్డ్ స్ట్రీట్లోంచి వెళ్తున్నాము. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది క్రికెటెస్ట్ స్ట్రీట్ ఇన్ ద వరల్డ్ అని చెప్తారు. అంటే దీనికి ఉన్న కర్వ్స్, ట్విస్ట్లు ప్రపంచంలో ఇంకెక్కడా లేదనమాట. ఇది చాలా స్టీప్గా ఉంటుంది. 8 హెయిర్ పిన్ టర్న్స్ ఉన్నాయి. ఇది 1922లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది చాలా స్టీప్గా ఉండడం వల్ల పెడెస్ట్రియన్స్కి, కార్స్కి కూడా సేఫ్గా ఉంటుందని చెప్పేసి అప్పట్లో ఇక్కడున్న రెసిడెంట్స్ డిసైడ్ చేసుకుని ఇదే కన్స్ట్రక్ట్ చేశారు. ఇది 1922లో కన్స్ట్రక్ట్ చేసిన 1961లో వింటేజ్ పోస్ట్ కార్డు మీద ఇది ప్రింట్ అయిన తర్వాత ఇది చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోయింది. ఇక్కడ రోజుకి 6,000 to 7,000 పీపుల్ వస్తూ ఉంటారంట. సీజన్స్లో, సమ్మర్ వీకెండ్స్లో 17,000 మంది వస్తూ ఉంటారని చెప్తారు. అప్పుడైతే సీజన్లో కార్లన్నీ చాలా పెద్ద క్యూ ఉంటుందట ఈ రోడ్లోకి వెళ్ళడానికి. ఇక్కడ స్పీడ్ లిమిట్ 8 km/h ఉంటుంది. భలే ఉంది కదా ఈ స్ట్రీట్. మేము ఇప్పుడు నెక్స్ట్ పాపులర్ అట్రాక్షన్ అయిన పియర్ 39 దగ్గరికి వచ్చాము. ఇక్కడ దగ్గరలోనే కార్ పార్కింగ్ ఉంది. కార్ పార్క్ చేసి ఇక్కడికి వచ్చాము. దీన్ని 1978లో వారెన్ సిమన్సన్ అనే అతను డెవలప్ చేశాడు. ఇక్కడ ఎటు చూసినా కూడా రెస్టారెంట్స్, కాఫీ షాప్స్, సొవెనీర్ షాప్స్, ఫన్ రైడ్స్, స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక స్ట్రీట్ పర్ఫార్మెన్స్ నడుస్తుంది. ఇది మనం చిన్నప్పుడు సర్కస్లో వాటిల్లో చూసేవాళ్ళం. ఇక్కడ ఒక కాఫీ షాప్ ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ రోబోట్లే కాఫీ చేసిస్తాయి అన్నమాట మనకి. మేము ఒక కాఫీ ఆర్డర్ ఇచ్చాము. ఎలా చేస్తుందో చూడండి. ఆన్లైన్లో పే చేస్తే ఆర్డర్ తీసుకుంటుంది. చూసారా, దాని పేరేంటో కూడా చెప్తుంది. కాఫీ మీద డిజైన్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వేసిందో చూడండి. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ పేరు కూడా చెప్పి వాళ్ళని కాఫీ తీసుకోమని కూడా చెప్తోంది. అమ్మ కాఫీ భలే ఎంజాయ్ చేసింది. ఇది సీ ఒడ్డునే ఉంది. ఇప్పుడు మేము బయటకు వచ్చాము. ఇక్కడ గుంపులు గుంపులుగా సీ లయన్స్, సీగల్స్ ఉన్నాయి. నైట్ అయిపోవడం వల్ల మనకి ఏమీ కనిపించట్లేదు. అంతేకాకుండా మార్నింగ్ టైంలో ఇక్కడ నుంచి గోల్డెన్ గేట్, అల్కట్రాజ్ ఐలాండ్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు ఏమీ కనిపించట్లేదు.
మార్నింగ్ టైంలో సీ లైన్స్ ఇలా కనపడతాయి. ఇక్కడ చాలా షిప్స్, బోట్స్ ఉంటాయి. మార్నింగ్ టైంలో బాగా కనిపిస్తాయి. ఇక్కడికి దగ్గరలో అక్వేరియం కూడా ఉంది, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఇక్కడతో మా శాన్ ఫ్రాన్సిస్కో ట్రిప్ అయిపోయింది. అన్ని ప్లేస్లు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఎప్పుడైనా నా వీడియోలు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.